ఇవాళ నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ లో భారీ సమావేశం నిర్వహించనున్నారు. చంద్రబాబు సమక్షంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు వైసీపీ నేతలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు టీడీపీలో చేరనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నెల్లూరు పసుపుమయంగా మారింది. ఇవాళ నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ లో భారీ సమావేశం నిర్వహించనున్నారు. చంద్రబాబు సమక్షంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు వైసీపీ నేతలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు టీడీపీలో చేరనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నెల్లూరు పసుపుమయంగా మారింది. ఇక చంద్రబాబు పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్. విజయచంద్రిక నెల్లూరు జిల్లా వైసీపీ కంచుకోటగా చెప్పుకుంటూ ఉంటుంది. గత ఎన్నికల్లో 10కి 10 నియోజకవర్గాలు 2 ఎంపీ సీట్లు గెలుచుకున్నామని చెప్పుకునే పరిస్థితి. అయితే ఈసారి మొత్తం కూడా తిరగబడినట్టుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ రోజున టీడీపీ అధినేత నారా చంద్రబాబు మరి కాసేపట్లో నెల్లూరుకు రానున్నారు. నెల్లూరులోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో భారీ సమావేశానికి ఏర్పాట్లు చేశారు. ఎంపీ విపిఆర్, ఆయన సతీమణి, మిగిలిన వాళ్ళతో పాటు దాదాపుగా కొన్ని వేల మంది, దాదాపు 7-8 వేల చైర్లు వేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈ రోజు టీడీపీలో చేరబోతున్నారు. వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు, తృతీయ శ్రేణి నేతలు, అలాగే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వీళ్ళంతా కూడా పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరబోతున్నారు. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ఒక టీడీపీ సునామీ అనే ఒక రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం టీడీపీ చరిత్రలోనే ఒక మైలుగా శ్రేణులు చెప్పుకొస్తున్నారు. మొత్తంగా వైసీపీ అంతా కూడా ఖాళీ అయిపోతూ ఉంది. కొన్ని వేల మంది ఈ రోజున టీడీపీలోకి ఒకే రోజు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. అందులోనూ సామాన్య కార్యకర్తలు కాదు, అందరూ కూడా నేతలు, ముఖ్యమైనటువంటి నేతలతో పాటు ద్వితీయ తృతీయ శ్రేణి నేతలు, అలాగే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. ఈ వైసీపీకి చాలా బిగ్ షాక్ అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామం ఏపీ రాజకీయాలనే కుదిపేస్తుందని చెప్పి అంటున్నారు. మొత్తం మీద రాబోయే ఎన్నికల్లో ఇది చాలా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ చేరికలు తీవ్ర ప్రభావం చూపుతాయని చెప్పి చెప్పుకొస్తూ ఉన్నారు విజయ్.